అక్టోబర్ 2వ తేదీన గాంధీ జయంతి సందర్భంగా వడ్డాది గ్రామంలో అమ్మ హెల్పింగ్ హార్ట్స్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ యూత్ ఫెస్టివల్ నిర్వహించనున్న నేపథ్యంలో ఈరోజు అనకాపల్లి పార్లమెంటు సభ్యులు సీఎం రమేష్ స్వగృహంలో పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పార్లమెంటు సభ్యులు మాట్లాడుతూ యువతరంలో ప్రతి ఒక్కరూ రక్తదానం చేసి ప్రాణదాతలుగా మారాలన్నారు. సంస్థ సభ్యులుతో వారు గతంలో నిర్వహించిన సేవా కార్యక్రమాల గురించి స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ఉత్తరాంధ్రలోనే అత్యధిక రక్తదాన శిబిరాలు నిర్వహించే వినోద్ బాలు గారిని ప్రత్యేకంగా అభినందించారు. ఇప్పటి వరకు 999 శిబిరాలు నిర్వహించడం అనేది సాధారణ విషయం కాదు అని వారి సేవలను ప్రత్యేకంగా కొనియాడారు. వడ్డాదిలో నిర్వహించే రక్తదాన శిబిరంతో 1000 శిబిరాలు పూర్తి చేసుకోబోతున్న సందర్భంగా ముందుగా అభినందనలు తెలియజేసి రానున్న రోజుల్లో అన్ని విధాలుగా అండగా ఉంటామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో చోడవరం శాసనసభ్యులు కేఎస్ఎన్ఎస్ రాజు గారు, అనకాపల్లి జిల్లా టీడీపీ అధ్యక్షులు బత్తుల తాతయ్య బాబు గారు, తెలుగు యువత జిల్లా ఉపాధ్యక్షులు సిరిగిరిశెట్టి శ్రీరామ్మూర్తి గారు మరియు అమ్మ హెల్పింగ్ హార్ట్స్ సంస్థ టీం సభ్యులు పాల్గొన్నారు. హెల్పింగ్ సంస్థ మరియు స్వచ్ఛంద సేవా సంస్థల ఆధ్వర్యంలో అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భంగా 1000 మందికి దాదాపు 1000 మందికి ఈ రక్తదానం శిబిరం చేయాలని చెప్పేసి ఇంతకుముందు కూడా ఇలాంటి క్యాంపులు దాదాపు 999 చేశారు. రేపు కూడా 1000 అవుతుంది. చాలా మంచి పని చేస్తున్నాడు. ఆయనకు అభినందనలు. భగవంతుడు ఆయనకు ఆరోగ్యాలు ప్రసాదించాలని కోరుచున్నాను.